వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. అందరం కష్టపడ్డాం. కరెక్ట్గా ఒక నెల క్రితం ఇక్కడ మన అందరూ యాడాక్ మీటింగ్కి వచ్చినప్పుడు అందరూ ఉన్నారు, కానీ ఎక్కడో ప్రశ్న ఉంది అందరి ఫేసుల్లో. ఈరోజు కొంచెం ధైర్యం కనబడుతుంది. ఇట్ ఈస్ ద రైట్ థింగ్, అంటే మంచి జరుగుతున్నట్టే లెక్క. ఇక్కడే కాదండి, మేము క్యాంపెయిన్కి వెళ్ళిన ప్రతి చోట మన లీడర్స్ అనే కాదు, జనసేన లీడర్స్ అనే కాదు, ప్రజల్లో కూడా ఓ ధైర్యం ఉంది. జనసేన వచ్చిందని చాలా ఆనందంగా అనిపించింది, కానీ వాళ్ళ పరిస్థితులు చూస్తే బాధగా కూడా అనిపించింది. అంటే నా నా వీడియోస్ కానీ నేను క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు అవన్నీ బయటకు వచ్చినప్పుడు అందరూ అంటూ ఉన్నారు, ఏంటి ఒక పాలిటిషియన్లో మాట్లాడేస్తున్నావు లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్లో మాట్లాడేస్తున్నావు. లేదు, ఆనెస్ట్గా నేను అక్కడికి వెళ్ళి అక్కడున్న జనాల సిచ్యువేషన్ చూసి దానికి తగ్గట్టే మాట్లాడాను. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు నిజంగా వస్తే, ఆయన వాళ్ళని చూస్తే, ఆయన వాళ్ళ పరిస్థితుల్ని ఒకసారి అనలైజ్ చేస్తే, ఆయన ఏం మాట్లాడతారు, ఆయన ఏం ఆలోచిస్తారు, ఆయన ఏం అడుగుతారు, ఇదే నేను ఆలోచించింది. సేమ్ అదేవిధంగా మీరు కూడా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో మనకున్న అడ్వాంటేజ్ అంటే వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాళ్ళకి డబ్బు ఉంది, ఆల్రెడీ గవర్నమెంట్ ఉంది, వాళ్ళకి పేరు ఉంది, వాళ్ళకి ఒక క్యాడర్ ఉంది, వాళ్ళకి ఓటర్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ మనకున్న అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? మనం ఒక వైట్ పేపర్, మన మీద ఒక ఇంప్రెషన్ లేదు. మిగతా వాళ్ళందరి మీద వాడి చెడో, వాడు ఇచ్చేసాడు, వాడు జనాల దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు, లేదా చేయాల్సిన పనులు చేయట్లేదు, లేదా వచ్చే ఉపాధులన్నీ డైవర్ట్ చేస్తున్నాడు, వాళ్ళకే ఖర్చు పెడుతున్నాడు, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక కంప్లైంట్ ఉంటుంది. అది ఏ పార్టీ అయినా సరే. మనకు లేనిది ఏంటంటే మనం ఒక క్లీన్ వైట్ పేపర్. ఈ రోజు నుంచి మనం ఏం చేయబోతామో అదే మనం అవుతాం. సో నేను మీకు చెప్పేదల్లా ఒకటే, మీరు మీ వార్డులో, మీ డివిజన్లో, మీ ఏరియాస్లో వెళ్ళినప్పుడు ఒకటే ఆలోచించండి. ఇక్కడ మీరు నడుస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారే మీరైతే ఆయన ఏం ఆలోచిస్తాడు, ఆయన ఏం చూస్తాడు, ఆయన దేని గురించి ఆలోచిస్తాడు, దాన్ని ఎలా అడ్రస్ చేస్తాడు. మీ వల్ల సాల్వ్ అయితే మీరు చేసేయండి, చేసేసి దాని గురించి మాట్లాడండి. మీరు సోషల్ మీడియాలో కానీ ఏదైనా మీరు మాట్లాడిన తర్వాత ఆ కంటెంట్ మా సోషల్ మీడియాకి పంపించండి, విల్ ప్రమోటెడ్. లేదు, సమస్య కొంచెం పెద్దగా ఉంది, రామ్ సార్కి, మహేంద్ర సార్కి, శంకర్ అన్నకి, ఇలాంటి వాళ్ళు హెల్ప్ తీసుకోండి, వచ్చి చెప్పండి ఇలాంటి ఒక పెద్ద సమస్య ఉంది, దీన్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు సార్. ఎందుకంటే కొన్ని మీ పరిధికి మించినవి ఉంటాయి, కొన్నిసార్లు ఉంటాయి, అవి తప్పవు. దాన్ని ఎలా అడ్రస్ చేయాలో ఒక ప్రాపర్గా మనం దాన్ని అందరం కూర్చొని అడ్రస్ చేద్దాం. సో దట్ వాళ్ళని అడిగినట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనం పోరాడినట్టు ఉంటుంది వీళ్ళ గురించి. సో ఇదొక్కటే, దిస్ ఇస్ వెరీ సింపుల్ ఫండా. మనం నీతిగా, నిజాయితీగా, ఆనెస్ట్గా, అంటే మీరు చూస్తూ ఉంటుంటారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని ఆయన ఆఫీస్లో కూర్చొని పేపర్ మీద సైన్ చేస్తే సరిపోతుంది. ఆయనకి ఏం అవసరం రోడ్ల మీద తిరుగుతూ ఆఖరికి చిన్న డ్రైనేజ్ సమస్య లేదా చెత్త సమస్య కూడా మాట్లాడాల్సిన అవసరం ఆయనకు లేదుగా. బట్ స్టిల్ ఎందుకు చేస్తున్నారంటే, ఇలాగే మన నాయకులందరూ ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. నేను వచ్చేదాకా మీరు ఎందుకు ఆగుతున్నారు, మీరు ఎందుకు అడగట్లేదు అనేది ఆయన ఆలోచన. సో అది అక్కడ జరుగుతుంది, వదిలేసేయండి. మనం ఇప్పటి నుంచి మొదలు పెడదాం. రేపు పొద్దున ఆయన ఇక్కడికి వచ్చే సమయానికి ఆయనకి మన మీద కంప్లైంట్స్ ఉండకుండా చేద్దాం. ఫస్ట్ మీరేం చేస్తున్నారని అడిగే క్వశ్చన్ లేకుండా చేద్దాం. ఆయన జస్ట్ మనల్ని వచ్చి మీరంతా చాలా గొప్ప వర్క్ చేశారు అని మాట్లాడే విధంగానే చేద్దాం. సో నేను అనేది అదే, ఈ వైట్ పేపర్ని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోండి. మీ మీ యొక్క పొలిటికల్ కెరియర్, మీ యొక్క ఆస్పిరేషన్స్ లేదా మీ యొక్క సేవా తత్వం, అన్నిటినీ కొంచెం నీట్గా డిజైన్ చేసుకోండి. తప్పులు అవసరం లేదు మనకు డబ్బులు అవసరం లేదు, మన ఆలోచన చాలు, మన మాట చాలు. మనకున్న ఒకే అడ్వాంటేజ్ ఏంటంటే ప్రజలు మనల్ని చాలా అందంగా ఆహ్వానించుకుంటారు. కొంతమంది కావాలంటే బీఆర్ఎస్ని తిట్టచ్చు, కొంతమంది కావాలంటే కాంగ్రెస్ని తిట్టచ్చు. బట్ జనసేన వెళ్ళినప్పుడు, ఈవెన్ మేము క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఒక్కళ్ళు కూడా, ఒక్క కుటుంబం కూడా, ఒక్క మనిషి కూడా ఆఖరికి బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ప్రచారం చేసుకుంటూ కూడా వాళ్ళు ఒక నవ్వుతో వెళ్ళారు, ఒక స్మైల్ చేస్తూ వెళ్ళారు, మనల్ని చిరాగ్గా చూసి వెళ్ళారు. సో అదే మన బలం. మన అందరికీ మంచి అనే ఫీలింగ్ అందరిలో ఉంది. దాన్ని మనం మంచి చేసుకుంటే ఇంకో 100% మంచి చేసుకుంటాం. సో ఇదే నేను చెప్పాలనుకుంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫస్ట్ రామ్ తాలూరు సార్కి, మహేందర్ రెడ్డి సార్కి, శంకర్ అన్నకి, రామలింగం గారికి, అండ్ ఆబ్వియస్లీ నాతో పాటు
నాకు తెలిసి ఒక్కొక్క వార్డులో తిరగడం ఎంత కష్టమో నాకు తెలుసు. బికాస్ ఏదైనా మనం వార్డుకి వెళ్ళినప్పుడు మనం గెలిచే క్యాండిడేట్స్ వరకు వెళ్తే సరిపోదు. అక్కడ వాళ్ళు అడుగుతారు, అదేంటి మేము మా దగ్గర రావట్లేదు అంటే మరి ఎందుకు మేము పోటీ చేయడం. సో ఆ ఓపిక ఎలా ఉండాలో నాకు తెలుసు, బికాస్ నేను తిరిగాను కాబట్టి. కానీ అదే ఓపిక చేసి సాగర్ అన్న చాలా తిరిగారు. ఆయన కాన్స్టిట్యున్సీ, ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఆల్రెడీ ఒక కోఆర్డినేటర్గా. అది కూడా చూసుకుంటూ ఇది కూడా చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ టాస్క్ అండి. సో హ్యూజ్ రెస్పెక్ట్ హమ్. అలాగే సుధాకర్ గారు, ప్రజిత్ గౌడ్, తను హీ ఆల్సో యంగ్ యూత్ సెక్టర్ని చాలా ఇది చేశారు. అండ్ రామకృష్ణ ఇక్కడ లేరు కొంతమంది, రాబీష్ కానీ ఆయన, ఇంకా కొంతమంది కోఆర్డినేటర్స్ ఓవర్ ఆల్ దేర్ చాలా గొప్ప వర్క్ చేశారు. సో అక్కడ పని వాళ్ళు చాలా గొప్పగా చేశారు, ఇక్కడ పని మీద మొదలైంది. సో మీరు రేపొద్దున్న బీజేపీ వాళ్ళు వస్తారా ఈ డివిజన్కి, వాళ్ళతో పోటీ పడాలా అని ఇది పెట్టుకోకుండా ఒకటే, మీరు పోటీ చేస్తుంటే కనుక మీ డివిజన్లో మీతో పాటు జనసేన ఇంకో క్యాండిడేట్ ఉన్నారనుకోండి, ఆ క్యాండిడేట్కి ఎప్పుడైనా ఆ క్యాండిడేట్ కంటే బెస్ట్ అవ్వాలని ఆలోచించండి అంతే. ఎవరు వచ్చినా సరే, అది బీజేపీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, వాళ్ళకంటే బెస్ట్ వర్క్ చేయండి అంతే, దానికి మించి ఏం లేదు. ఆ రోజు రామ్ సార్ అందరి కోసం కూర్చుని, మహేందర్ సార్ అందరి కోసం కూర్చుని పోరాడతారు. ఆ రోజు బీజేపీ వచ్చినా మనకి ఇంతకుముందు తక్కువ సీట్లు ఇచ్చేవారు, ఏమో అంత బాగా జరిగితే 50-50 కూడా అడగచ్చు. అది మీ చేతిలో ఉంది. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్. సో థ్యాంక్ యూ అండి.